దేశంలో ఎన్నడూ లేదు ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ 2-3 గంటలు సాయంత్రం చేస్తూ మేము ఇక్కడ అటాక్ చేసినామని వాళ్ళు చూపెట్టుకొని ప్రజల ముందు ఏదో తెల్లముఖం వేసుకోవాలనే ప్రయత్నం చేసిన నిన్న. సరిహద్దుకు సంబంధించిన విషయంలో కూడా రాజకీయాలు లేవు. సరిహద్దు భద్రతకు సంబంధించిన భారతదేశం అంతా ముక్త కట్టడంతో ఐక్యంగా ఉంటుంది. ఈ దేశ ఆత్మగౌరవం, దేశ ప్రజలకు సంబంధించిన సార్వభౌమత్వానికి సంబంధించి రాజకీయాలు లేవు. గతంలో ఇదే నరేంద్ర మోడీ గారు మన్మోహన్ సింగ్ను అనేక రకాలుగా అవమానపరిచి మైచెప్పనించిగా ఛాతీ అని చెప్పినటువంటి పరిస్థితులలో ఇలా జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజలందరినీ కూడా అవమానపరిచే దిశలో ఉన్నాయనేటువంటి మాట. అందుకే యుద్ధము, పహల్గావ్ సంఘటన, దేశ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, బయట పాకిస్తాన్ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా మనకు జరిగినటువంటి నష్టము, ఎంతమంది సైనికులు చనిపోయారు, అన్నీ కూడా పార్లమెంటు వేదిక చర్చ జరగాలని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు కోరుతా ఉన్నారు. ప్రధానమంత్రి గారు నిజంగా రాజకీయాలకు అతీతంగా ఈ దేశ సరిహద్దు భద్రతకు సంబంధించి అంత దమ్మున్నటువంటి వ్యక్తి అయ్యేదింటే పార్లమెంటు చర్చకి పిలవండి, జరిగినటువంటి అంశాలు దేశ ప్రజల ముందు ఉంచండి. ఏ పరిస్థితులలో ట్రంప్ ట్విట్టర్కు విరమణ పాటించాల్సి వచ్చిందో చెప్పండి. పహల్గావ్ చనిపోయినటువంటి ఆ తల్లులందరి యొక్క ఆత్మశోధన ఎందుకు నిలిపివేయబడ్డది, ఎందుకు దీనికి సంబంధించినటువంటి కాల్పుల విరమణ ప్రకటించిన 4 గంటలనే వాళ్ళు కాల్పులు చేస్తే కూడా మీరు మళ్ళీ ఒక్కసారి వస్తే ఒక సామెత ఉంది, ఎందుకంటే నన్ను కొడుతూ ఊకుంటానా, మా నాయనను కూడా తూకుంటానా, మా అన్నను కూడా తూకుంటానా, అరే నన్ను కూడా కొడతాను, నన్ను కొడితే నేను ఊకుంటానా అని ఆఖరు ఊకుంటా కాడికి వచ్చింది ఇలా లెక్క. ఇంతకంటే అన్యాయం లేదు. ఇలా నేను మరొకసారి చెప్తా ఉన్నా, భారతీయుడుగా నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే మన పహల్గావ్ జరిగిన సంఘటన రోజు ఈ దేశంలో ప్రజలందరూ ఎంత కసిగా, ఇంక్లూడింగ్ ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఇది పాకిస్తాన్ దుర్చర్యను సీరియస్గా ఖండించేంతో ఐక్యత వచ్చిన దేశంలో ఇవాళ. ఇటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఈ రాజకీయాల్లో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడి కంటే ఎక్కువగా, మంత్రి కంటే ఎక్కువగా భారతీయుడిగా నేను ఇలా అడుగుతా ఉన్నా. ఇలా దేశ ప్రజలందరూ కూడా ఈ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడుగుతా ఉన్నాం. దేశంలో పార్లమెంటు మన ప్రజాస్వామిక వేదిక జరిగిన పరిణామాలు అంతర్జాతీయంగా ఎందుకు విరమణ చేయాల్సి వచ్చింది, పహల్గావ్ సంబంధించి జరిగిన సంఘటన పాకిస్తానే చేసినందుకు ఒప్పుకున్న తర్వాత కూడా ఏం పశ్చాత్తాపం జరిగింది, మనకు జరిగిన నష్టమైంది, వాళ్ళకేం నష్టం చేయగలిగిన అనేటువంటి దేశ ప్రజల ముందట ముఖ చిత్రం ఉంచాల్సిన అవసరం ఉంది. నిన్న త్రివిధ దళపతులు ఏ మీడియా కాన్ఫరెన్స్లో చెప్పిన అంశాలే ఉన్నాయో అదే ఈ దేశ ప్రజాస్వామిక వ్యవస్థ అయినటువంటి లోక్సభలో కూడా చెప్తే, రాజ్యసభలో కూడా చెప్తే అప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంటుంది. దేశ ప్రజలందరిది ఒకటే బాధ, మన అంతర్గతంగా మన దయాది దేశం మనపై దాడి చేసి అంతర్జాతీయ సంబంధాలు ఉంచుకోవాలి, ఎవరు కాదంటలేరు. కానీ చర్చలు లేకుండా, ఎటువంటి సూచనలు లేకుండా ఒక ట్విట్టర్ ద్వారా యుద్ధ విరమణ వాళ్ళు ప్రకటిస్తే